యేసయ్య శిలువ మరణం గురించి గుడ్ ఫ్రైడే సందేశంలో మనం ఆలకించాం. ఆయన శిలువ త్యాగం అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. ఆయన శిలువ పలికిన 7 మాటలు పరలోకానికి చేరుకునే క్రైస్తవులకి 7 మెట్ల వంటివి. యేసయ్య శిలువలో మరణించిన తర్వాత పెద్ద భూకంపం కలగడం, బండలు బద్దలై దేవాలయపు తెర పైనుండి క్రిందకి నడిమికి చినిగిపోయినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, అనేక పరిశుద్ధుల సమాధులు తెరవబడి యెరూషలేము వీధుల్లో వారు తిరగడం ప్రారంభించారు. అటు తర్వాత అరిమితే, యోసేపు, నికోదెము అని 2 బోలముతో కలిపిన 150 సేర్ల అగరును తీసుకొని కొన్ని సుగంధ ద్రవ్యములు ఆయన దేహమునకు పూసి సన్నపు నారబట్టలు చుట్టి అరిమితియ యోసేపు తన కొరకు తొలిపించుకున్న కొత్తదైన రాతి సమాధిలో యేసయ్య దేహాన్ని ఉంచి ఆ రాయిని పొర్లించారు. అలనాడు యూదులు చనిపోకముందే పెద్ద పెద్ద ధనవంతులు వారి యొక్క సమాధిని తొలిపించుకునేవారు. పెద్ద పెద్ద కొండల్లో, గుహల్లో తొలిపించుకుని ఆ రాతి సమాధులు తొలిపించుకునేవారు. మరి ఆ విధంగా యేసయ్య దేహాన్ని ఆ యొక్క రాతి సమాధిలో పెట్టడం జరిగింది. అదే సమయంలో ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు వద్దకు వెళ్లి ఆయన సమాధిని భద్రపరచమని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే అయ్యా, అతను బ్రతుకున్నప్పుడు నేను చనిపోయి 3వ దినాన లెగుస్తానని చెప్పిన మాట మాకు గుర్తుంది. ఒకవేళ ఆయన లేవలేకపోయినా తన శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయి మా ప్రభు లేచాడు, పునరుద్ధరణయ్యాడంటే మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డగా ఉంటుంది కదా అని చెప్పగా, మీకు నచ్చినంత మంది సైనికులు తీసుకెళ్లి భద్రపరచుకోమని పిలాతు ఆజ్ఞగా వారు కాపలాదారులు నియమించి సమాధిని కాయచుండేది. యేసయ్య శుక్రవారం అంతా రాత్రంతా సమాధిలో ఉన్నారు, శనివారం అంతా సమాధిలో ఉన్నారు. ఆదివారం పెందల కాడ పరలోకము నుండి మెరుపు వంటి స్వరూపముతో ఒక దూత సమాధి వద్దకు దిగి వచ్చినప్పుడు ఒక పెద్ద భూకంపమే కలిగిందండి. ఆ తరువాత రాయిని దొర్లించి దానిపై ఆ యొక్క దూత కూర్చున్నారు. అప్పుడు కావలి వారు భయముతో చచ్చిన వారి వల్ల పడిపోయారని మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతుంది. ఆ సమాధిలో ప్రభు లేరు. అంతకు ముందుగానే ఆయన పునరుద్ధరణుడై తాను 7 దయ్యమును వెళ్లగొట్టిన మగ్దలేని మరియకు మొదటి దర్శనం అనుగ్రహించారు. ఆ తరువాత 40 రోజులు భూమి మీద ఉండి అనేకులకు తన దర్శన భాగ్యమును అనుగ్రహిస్తూ వచ్చారు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడని 1 కొరింథీ 15:20లో రాయబడిన ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి ఆయన తిరిగి లేచారు. ఆయన పునరుద్ధరణైన ప్రభువుని మనము ఎందుకు ఆరాధించాలి? పునరుద్ధానపు దీవెనల్లో ఒక 5 మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా పునరుద్ధరణైన ప్రభువుని ఆరాధించడం వల్ల మన జీవితంలో గొప్ప విజయం కలుగుతుందండి. ఎందుకంటే యేసయ్య మరణాన్ని జయించాడు, రోమ ముద్రని జయించారు, బండని జయించారు, కావలిని జయించారు. గనక యేసుక్రీస్తు ప్రభుని అనగా పునరుద్ధరణైన ప్రభుని ఎవరైతే ఆరాధిస్తారో వారి జీవితంలో ఎట్టి ఆటంకాలు ఉన్నా వాటన్నిటి నుంచి కూడా మరి వాళ్ళు విజయాన్ని పొందగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం వల్ల మరి శుభం కలుగుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో సమాధి వద్దకు వెళ్లిన స్త్రీలను యేసయ్య ఎదుర్కొని మీకు శుభము కలుగునుగా కానీ ప్రభువు మాట్లాడారు. కాబట్టి మన జీవితంలో శుభము, క్షేమము కలగాలి అంటే కంపల్సరిగా పునరుద్ధరణైన ప్రభువును మనం ఆరాధించాలి. 3వదిగా యేసయ్య తన శిష్యుల మధ్య నిలిచి లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తే మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రభువు మాట్లాడారు. కాబట్టి సమాధానం అనేటువంటి ఆశీర్వాదం కూడా మనం పొందుకోవాలంటే పునరుద్ధరణైన ప్రభువుని మనం ఆరాధించాలి. అలాగే 4వదిగా మహా ఆనందం, మహా సంతోషం మనకు కలగాలంటే మత్తయి సువార్త 28:8లో మనం చూస్తే ఆ సమాధి వద్దకు వెళ్ళినటువంటి ఆ స్త్రీలని యేసు ప్రభు వారు దర్శించినప్పుడు వాళ్ళు మహా ఆనందాన్ని పొందినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే 5వదిగా శుభప్రదమైన నిరీక్షణ మనకు కలుగుతుంది పునరుద్ధరణైన ప్రభుని మనం ఆరాధించడం వల్ల. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు మృతి నుండి తిరిగి లేచినాడని మనం నమ్మినడల ఆ ప్రకారమే క్రీస్తునందున్న మృతులు మరలా లేపబడతారని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మన జీవితంలో విజయము, శుభము, సమాధానము, మహా ఆనందము, సంతోషము, శుభప్రదమైన నిరీక్షణ ఇవన్నీ కూడా పునరుద్ధానము ద్వారానే మనకు కలుగుతాయి. ఇంకా చెప్పవలసినటువంటి దీవెనలు అనేకమైన ఉన్నాయి. కానీ ఈ పునరుద్ధరణ ప్రభుని మనం ఆరాధిస్తూ మరి ఆయన్ని సేవిస్తూ మన హృదయంలోకి మన రాజుగా, మన దేవునిగా మనం స్వీకరిస్తే ఈ ఈస్టర్ అనేటువంటి ఈ దినము నీ జీవితానికి ఒక గొప్ప దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన దినముగా మార్చబడుతుందని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.